పేరుకే స్మార్ట్ సిటీ. ఓ మోస్తరు వాన పడిందంటే చాలు నగరం మొత్తం మునిగిపోతుంది. వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని నేతలు చెప్పుకుంటున్నా దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని డ్రైనేజీ వ్యవస్థ వల్ల జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వాన కష్టాలపై స్పెషల్ రిపోర్ట్. చినుకు పడిందంటే చాలు కరీంనగర్ పట్టణవాసుల్లో వణుకు మొదలవుతుంది. రోడ్లు చెరువులుగా మారిపోతున్నాయి, ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయి. పేరుకు స్మార్ట్ సిటీయే అయినా అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ వల్ల ప్రజలకు ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. 2-3 గంటల వ్యవధిలో ఒక 5 సెంటీమీటర్ల వర్షం పడిందంటే చాలు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం, పోలీస్ కమిషనరేట్, సివిల్ హాస్పిటల్ ఏరియా, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలు మునిగిపోతున్నాయి. కరీంనగర్ జగిత్యాల మార్గంలోని ఆర్టీసీ వర్క్షాప్ ఏరియా, మంచిర్యాల చౌరస్తా, గీతా భవన్, వి పార్క్ హోటల్ ప్రాంతాలు చెరువులుగా మారిపోతున్నాయి. ప్రధాన రోడ్ల పరిస్థితే ఇలా ఉంటే లోతట్టు కాలనీలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక ప్లానింగ్ ప్రకారంగా నిర్మించవలసిన కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగమైనాయి. ఇప్పుడున్న పరిపాలకులు ఎవరైతే బీజేపీ కార్పొరేషన్లో వచ్చిన తర్వాత కూడా వీటిని సరిచేయని పరిస్థితి ఉన్నది. గతంలో ఏవైతే 25-30 ఏళ్ల కింద నిర్మించిన స్టామ్ వాటర్ డ్రైన్లు ఇప్పుడు పనిచేసే పరిస్థితి లేదు. గతంలో నిర్మించినటువంటి గణేష్ నగర్ స్టామ్ వాటర్ డ్రైన్ పెద్ద మోరి ఏదైతుందో ఆ ప్రకారంగా పై వరకు కూడా వర్షం పడితే న్యాచురల్ ఫ్లోకు వ్యతిరేకంగా నిర్మించినవి తీసేసుకుంటూ న్యాచురల్ ఫ్లో వర్షం పడ్డ నీళ్లకు వీటికి ప్రణాళికంగా పెద్ద డ్రైన్లు నిర్మించాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. కరీంనగర్ వైశాల్యంలో చిన్నదైన జనసాంద్రత ఎక్కువ 624 కిలోమీటర్ల మేర డ్రైనేజీ వ్యవస్థ విస్తరించి ఉంది. నగరంలో చిన్న పెద్ద మురికి కాల్వల అనుసంధానంలో ఘోరమైన లోపాలు ఉన్నాయి. నగరంలో పడిన వర్షం నీరు 3 ప్రధాన కాల్వల ద్వారా బయటికి వెళ్తుంది. అయితే నాలాల ఆక్రమణ కారణంగా పరిస్థితి దారుణంగా తయారయ్యింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిధులతో డ్రైనేజీ వ్యవస్థలో లోపాలను సరిచేస్తామంటున్నారు మేయర్ శ్రీనివాసరావు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మనకు 840 కోట్లు కేంద్రం నుంచి వెళ్ళి మనకు ఆమోదం రావడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరించడం జరిగింది. దీనిలో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు ఒక 180 కోట్లు ఈ వరదలు అయితే ఎక్కడ వస్తాయో ఇక్కడ వరదలు వచ్చే ప్రాంతాలను గుర్తించి ఈ వర్షాకాలంలో ముప్పు ప్రాంతాలను గుర్తించి నగరపాలక సంస్థల 66 డివిజన్లో ఈ 130 కోట్ల ద్వారా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా శాశ్వత పరిష్కార దిశగా ముందుకెళ్లడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు ఈ 130 కోట్లకు సంబంధించి మనకు డిపిఆర్ రెడీ చేయడం జరుగుతుంది అధికారులతోని. దానికి సంబంధించిన ఏజెన్సీస్ కూడా టెండర్ పిలిచే ప్రక్రియ ఒక 2 నెలల్లో పూర్తి చేసి త్వరితగతిన ఈ 130 కోట్లతోని నగరంలో శాశ్వత పరిష్కార దిశగా ఈ వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందుగా వెళ్ళడం జరుగుతుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా జరిగే పనుల ద్వారా అయినా తమకు జలగండం తప్పేలా చూడాలని కోరుతున్నారు కరీంనగర్ వాసులు. కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.